ఒక చుక్క నూనె లేకుండా, వంట సోడా వేయకుండా, ఈనో వేయకుండా, మల్లిపూ కంటే తెల్లగా, పత్తి కంటే మెత్తగా ఇడ్లీ చేస్తున్నామండి. హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనం పక్క మెజర్మెంట్ తో ఇడ్లీ చేస్తున్నామండి. అది కూడా ఒక గింజ రేషన్ బియ్యం లేకుండా. ఏందక్క ఒక గింజ రేషన్ బియ్యం లేకుండానే ఇడ్లీలు వస్తుందా అనేది కూడా డౌట్ వస్తుందండి. లేదండి, మీరే చూస్తారు కదా, ఇడ్లీ అనేది చాలా సాఫ్ట్ గా వస్తుందండి. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. రేషన్ బియ్యం వేయకపోవడం వల్ల షుగర్ కూడా కంట్రోల్లోకి వస్తుందండి. ఈ ఇడ్లీ తింటే, ఈ ఇడ్లీలోకి ఈ సాంబార్, ఈ చట్నీ తింటే అదిరిపోతుందండి. ఇంకెందుకు ఆలస్యం, మాట్లాడుతూ ఆటలాడుతూ చేసేద్దాం, చూసేద్దాం రండి. వీడియోలు అయితే చూస్తున్నారండి, కానీ లైక్ చేయడం లేదండి. ప్లీజ్ అండి, ఒక్క లైక్ చేయండి, అలానే హైప్ చేయండి. ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు: ఉప్పుడు బియ్యము, అటుకులు, ఉద్దిపప్పు, మెంతులు. ఈ ఉప్పుడు బియ్యం కూడా మామూలు సేలం ఉప్పుడు బియ్యం తీసుకున్నానండి. కిరాణా షాప్లో ఇడ్లీ బియ్యం అంటే ఇస్తారండి. దీంతో కూడా 2-3 రకాలు ఉందండి. మీరు ఏ ఉప్పుడు బియ్యం తీసుకున్నా కూడా సేమ్ మెజర్మెంట్ అండి. ఈ సేలం ఉప్పుడు బియ్యం చూడడానికి కొంచెం గుండుగా లావుగా ఉంటుందండి బియ్యం అనేది. మీకు ఈజీ మెజర్మెంట్ కోసం గ్లాస్ తీసుకున్నానండి. ఈ గ్లాస్ మెజర్మెంట్ చెప్తున్నాను, అలాగే కేజీ మెజర్మెంట్ కూడా ఇందులోనే చెప్తానండి. ఈ గ్లాస్తో 3 గ్లాసులు ఉప్పుడు బియ్యము, 1, 2, 3. ఈ గ్లాస్తో 3 గ్లాసులు ఉప్పుడు బియ్యం తీసుకున్నామండి. ఇది 1 కేజీ బియ్యం అండి. ఈ గ్లాస్తోనే ఉద్దిపప్పు తీసుకుందామండి. దీంతోనే 1/4 గ్లాసు ఉద్దిపప్పు అండి. ఇది కూడా 250 గ్రాములు ఉంది. అలాగే ఇదే గ్లాస్తోనే 1/4 గ్లాసు అటుకులు తీసుకుంటున్నానండి. ఇది కూడా 100 గ్రాములు ఉంది. లాస్ట్లో వచ్చి మెంతులు వేస్తున్నానండి. ఇది కూడా 1/2 స్పూన్ వేస్తున్నాను. మీకు కావాలంటే వేసుకోండి, వద్దంటే స్కిప్ చేయండి. మెంతులు వేసేదాని వల్ల ఇడ్లీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. కాబట్టి నేను 1/2 స్పూన్ వేస్తున్నా. ముందుగా ఇవన్నీ కడిగి నానబెట్టుకుందామండి. ఈ బియ్యాన్ని బాగా ఒక 3 సార్లు కడుక్కునేద్దామండి. అటుకులు కానీ వేసేసానండి. మీరు రుబ్బుకునేటప్పుడు ఒక 1/4 గంట ముందర వేసుకుంటే సరిపోతుంది. కాకపోతే నేను ఒకే పరి వేసానండి, అంత బాగా నానుతుంది. ఇప్పుడు కడిగేసినామంటే మళ్ళీ కడిగే పని ఉండదండి. ఇప్పుడు అటుకులు అన్నీ వేసి కడిగి పెట్టేసినట్లయితే డైరెక్ట్గా మనం మిక్సీ పట్టేసేదండి పిండి అనేది. నేనైతే మిషన్ తీసుకెళ్తున్నాను, ఇంట్లో పట్టలేదు. మన హోటల్లో ఎలా అయితే మృదువుగా ఇడ్లీలు వస్తుందో అదేలాగా వస్తుందండి. బియ్యం అనేది బాగా కడుక్కున్నామండి. ఇప్పుడు నీళ్ళు పోయేసి ఒక 5 గంటలు బాగా నానబెట్టుకుందాము. మూత పెట్టి పక్కన పెట్టేస్తున్నాను. పిండి రాత్రి రుబ్బుకొని వచ్చేసినానండి. ఇప్పుడు చూద్దాము. చూడండి, పిండి అనేది బాగా పొంగిందండి. చూడండి, ఇలా పొంగాలండి, అప్పుడే మనకి ఇడ్లీలు అనేది బాగా వస్తుంది. మీరు రుబ్బుకొని వచ్చిన తర్వాత మార్నింగ్ లేచి చూసారంటే మీకు పిండి పొంగిండేదంతానే తెలుస్తుందండి ఎలా ఇడ్లీ వస్తుందనేది. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకుందాము. నేను ఎక్కడ పొంగిపోతుందో అనేసి కొంచెం పిండి తీసేసానండి. ఇప్పుడు మనకి ఎంత పిండి కావాలో అంత పిండే కలుపుకుందామండి. ఉప్పు వేసేదాని వల్ల పిండి అనేది పులుపుగా అయిపోతుంది. చూసారా, పైకి వచ్చింది. ఇప్పుడు బాగా కలిపే గుందిరి కిందకి వెళ్ళిపోయింది. చూడండి, పిండి అయితే ఇంత గట్టిగా ఉందండి. ఇంత గట్టిగా ఉంటే మనకి ఇడ్లీలు పర్ఫెక్ట్గా రాదండి. ఇంకొంచెం నీళ్ళు వేసుకోవాలి, అలాగే దీనికి తగ్గ సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇదే గిన్నెలోకి ఇంకొంచెం పిండి తీసేస్తున్నాను, ఎక్కువ అవుతుంది మనకి. ఇలా తీసి పెట్టుకున్నట్లయితే నైట్ ఇడ్లీ పెట్టుకోవచ్చండి. ఇలా సాంబార్ ఉంటే, లేదా రేపు పొద్దునకు కానీ ఇడ్లీ పెట్టుకోవచ్చు. చాలామంది పిల్లలకి ఇడ్లీలే నచ్చుతుందండి. అలాంటప్పుడు ఇలా ఉప్పుడు బియ్యం వేస్ట్ చేసేదాని వల్ల ఇడ్లీలు చాలా బాగా వస్తుంది. షుగర్ పేషెంట్లకు కూడా మంచిదండి. ఈ ఇడ్లీకి మనము సోడానే వేయకుండా చేస్తున్నామండి. మీ ముందరే కలుపుతాను, అలానే ఇడ్లీకి పెడతాను. చూడండి, ఇడ్లీలు అనేది పత్తి పువ్వులాగా వస్తుంది. ఇందులోనే కొద్దిగా సాల్టు, ఇంకేమీ వేయలేదండి, సాల్ట్ ఒక్కటే వేస్తున్నాను. కొద్దిగా నీళ్ళు వేస్తున్నానండి. నీళ్ళు కూడా ఎక్కువ వేయద్దండి, కొద్దిగానే వేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఈనో కానీ వేయలేదండి. చూడండి, ఈ మాత్రం కలుపుకుంటే సరిపోతుంది. ఇంత గట్టిగా ఉండాలండి. మనం దోశ వేస్తాం కదా, దానికంటే ఇంకొంచెం గట్టిగా ఉండాలి. ఇంకొకటండి, చెప్పడం మర్చిపోయానండి, ఈ పిండితో దోశ రాదండి. ఎందుకంటే ఒట్టి ఉప్పుడు బియ్యమే వేసినాం కాబట్టి దోశ అనేది రాదండి. మీకు దోశ కావాలంటే ఇప్పుడు నేను వేసాను కదండి, ఇదే మెజర్మెంట్లో ఇంకొక గ్లాసు రేషన్ బియ్యం వేసినట్లయితే దోశలు అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. కాకపోతే ఉద్దిపప్పు, అటుకులు, ఉప్పుడు బియ్యం అంతా ఈక్వలే అండి. ఎంతైతే వేసానో అదే రకంగా వేసుకునేసి మీరు ఇంకొక గ్లాసు రేషన్ బియ్యం వేసుకోండి, పచ్చి బియ్యము. అప్పుడు దోశలు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అప్పుడు మీరు ఏం చేయాలండి, ఈ నూనె వేసుకోవాలి, లేదా ఇడ్లీ సోడా అన్నా వేసుకోవాలండి. ఈ
రెండిట్లో ఏదైనా ఒకటి వేస్తేనే ఇడ్లీలు అనేది మెత్తగా వస్తుంది. ఇప్పుడు ఇలా వేసేదాని వల్ల మనకి ఈనో అవసరం లేదు, సోడా అవసరం లేదండి. కేవలం మనం ఉప్పు మాత్రమే వేసాము. ఉప్పు వేసుకున్నాం, కొంచెం నీళ్ళు వేసుకొని కలుపుకున్నాం కదండి. మీరే చూడండి, ఇడ్లీలు అనేది మెత్తగా దూదిలాగా మల్లెపూలాగా వస్తుందండి, అంత బాగా వస్తుంది. అలాగే మన షుగర్ పేషెంట్లు వాళ్ళు ఉంటారు కదండి, అట్లాంటి వాళ్ళకి పచ్చి బియ్యం ఎక్కువ యూజ్ చేయకూడదండి. ఇలా ఉప్పుడు బియ్యం వేసుకున్నట్లయితే చాలా బాగుంటుందండి. ఈ పిండి కూడా 4 నుంచి 5 రోజులు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. పిండి అయితే కలిపేసామండి. ఇప్పుడు ఈ ఇడ్లీ కాంబినేషన్గా సాంబారు చట్నీ 2 చేస్తున్నానండి. మామూలుగా మన ఇంట్లో సాంబార్ అయితే చట్నీ ఉండాలి, సాంబారు ఉండాలండి. ఈ 2 కాంబినేషన్తో చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలానే ట్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. ఏందక్క 2 చేయాలని కూడా అనిపిస్తుందండి. లేదండి, ఈ సాంబార్ చేసుకున్నామంటే మధ్యాహ్నం లంచ్ బాక్స్కి కూడా రైస్కి తీసుకువెళ్ళచ్చండి. దీనికి ఒక తాలింపు కానీ ఒక అప్పలం కానీ సైడ్లో పెట్టుకున్నట్లయితే మధ్యాహ్నం విందు భోజనం తిన్నట్లు హ్యాపీగా ఉంటుందండి. ముందుగా సాంబార్కి పప్పు పెట్టుకుందామండి. ఇక్కడ ఈ కప్పు తీసుకున్నానండి. ఈ చిన్న కప్పుతో 1 కప్పు వేస్తున్నాను. ఈ సాంబార్ వచ్చి ఇడ్లీకే కదండి, రైస్కి కూడా చాలా బాగుంటుందండి. చూడండి, 1 కప్పు వేస్తున్నాను. పప్పును బాగా కడుక్కునేద్దాం. మామూలుగా ఇడ్లీ కంటే పెసరపప్పే వేస్తారు కదండి, ఈ కందిపప్పు కూడా చాలా బాగుంటుందండి. ఈ సాంబార్ చేసుకున్నట్లయితే పొద్దున్న టిఫిన్కే అవుతుంది సాంబారు, అలాగే మధ్యాహ్నం లంచ్ బాక్స్కే అవుతుందండి. 1 కప్పు వేసినాం కదండి పప్పు, దానికి వచ్చి ఇక్కడ 3 కప్పులు నీళ్ళు వేస్తున్నాను. అలాగే టమోటాలు 2 వేస్తున్నానండి. ఇప్పుడు మళ్ళీ తిరగబాతుకు 1 వేద్దాము. ఇందులోనే కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా నూనె. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకుందామండి. 5 విజిల్లు వచ్చినాక స్టవ్ ఆపేద్దాము. ఎందుకంటే 5 విజిల్లు మన పప్పు అనేది నానపెట్టలేదండి. నానపెట్టినట్లయితే ఒక 2-3 విజిల్లు వచ్చిందంటే పప్పు బాగా మెత్తగా ఉడుకుతుంది. సాంబార్కి ఎప్పుడు పప్పు అనేది పేస్ట్ లాగా అవ్వాలండి, అప్పుడే సాంబారు కలిసి వస్తుంది, అలాగే టేస్ట్ బాగుంటుంది. పప్పు విజిల్ వచ్చేసిందండి. మనం సాంబార్కి కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టుకున్నట్లయితే సాంబార్ తిరగపోసేయచ్చండి. ఇక్కడ వచ్చి నేను ఒక ఎర్రగడ్డ తీసుకున్నాను. ఎర్రగడ్డ కూడా నేను ఇలా కోస్తున్నానండి, 2గా కట్ చేసి కోస్తున్నాను. అలాగే టమోటా మరీ చిన్న ముక్కలు కాదు, పెద్ద ముక్కలు కాదండి, మీడియంగా కట్ చేస్తున్నాను. ఇప్పుడు మునక్కాయలు కట్ చేసుకుందామండి. ఇక్కడ నేను మునక్కాయలు కొంచెం నేత మునక్కాయలు తీసుకున్నాను. సాంబార్కి ఇలా ఉంటేనే బాగుంటుంది. ఇవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నానండి. ఎందుకంటే మనము ఇడ్లీలో తినేటప్పుడు ముక్కలు అనేది పెద్దగా కనిపిస్తే కూడా తినడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి. కాబట్టి ఈ సాంబార్కి ఇలా వేస్తేనే బాగుంటుంది. ఇంకా మీరు క్యారెట్ వేసుకోవచ్చు, బీన్స్ వేసుకోవచ్చు, వంకాయ వేసుకోవచ్చు, అలాగే గుమ్మడికాయ కానీ వేసుకోవచ్చు అండి. ఏ వెజిటేబుల్ అయినా వేసుకోవచ్చు. ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలండి. నేను రైస్ కూడా పెడుతున్నాను కాబట్టి మీడియం సైజులో కట్ చేస్తున్నాను. ఇంకా చిన్నగా కట్ చేస్తారండి. అలాగే కొద్దిగా కరివేపాకు, సాంబార్కి కొద్దిగా నూనె, కొద్దిగా ఆవాలు, అలాగే చూడండి మెంతులు అనేది కొద్దిగా తీసుకున్నాను. ఇప్పుడు ఎర్రగడ్డలు వేసుకుందాం. కరివేపాకు, చూడండి ఎర్రగడ్డ అనేది ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి, ఇంత వేగితే సరిపోతుంది. ఇప్పుడు టమోటా అలాగే తెల్లగడ్డలు కచ్చాపచ్చా దంచుకున్నానండి, ఇవి కూడా వేసేద్దాం. ఇందులోనే కొద్దిగా పసుపు. సాంబార్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. ఇప్పుడు మునక్కాయలు వేసుకుందాం. మునక్కాయలు వేసినాక కొంచెంసేపు బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు పప్పు చూద్దామండి. పప్పు కూడా విజిల్ పోయింది. చూడండి పప్పు అనేది ఎంత బాగా ఉడికిందో. ఇలా ఉడకాలండి సాంబార్కి. ఇలా స్మాష్ తీసుకొని ఇలా స్మాష్ చేసుకోండి పప్పు అనేది. మనం ఎప్పుడు పప్పుచారు చేసినాను, సాంబార్ చేసినాను, పప్పు అనేది ఇలా ఉడకాలండి. ఒకే ఒక పలుకు కూడా లేదు, చూసారా? ఇది కూడా బాగా వేగిందండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కారం చూసి వేసుకోండి. నేను ఇక్కడ మీడియంగా వేస్తున్నాను సాంబార్కి. కొద్దిగా కారం ఎంత వేస్తామో ఇంకొంచెం ఎక్కువగా ధనియాల పొడి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాము.
ఇంకా ఉప్పు వేయలేదండి. ఉప్పు కొంచెం కాయ మెత్తపడినాక వేద్దాము. ఇప్పుడు ఇందాక బాగా స్మాష్ చేసుకున్నాం కదా, ఈ పప్పుని వేసుకునేద్దాం. అలాగే ఇంకొన్ని నీళ్ళు వేసానండి, ఇంకా కొంచెం వేయాలి, చాలా గట్టిగా ఉంది. మనకు సాంబార్ అనేది గట్టిగా ఉంటే బాగోదండి, కొంచెం పలసంగానే ఉండాలండి. అది కాకుండా ఇడ్లీకి కదా, ఇంకా కొంచెం పలసగా ఉంటే బాగుంటుంది. నీళ్ళు అయితే మనం దిట్టంగా పెట్టేసినామండి. ఇది బాగా ఉడకాలండి. మునక్కాయలు కొంచెం ఉడికినాక ఉప్పేస్తాము. ఇప్పుడు మూత పెట్టేద్దాము. కొద్దిగా చింతపండు వేస్తున్నామండి. ఎందుకు అంటే చింతపండు వేసేదాని వల్ల టేస్ట్ బాగుంటుంది. అలాగే మధ్యాహ్నం లంచ్ బాక్స్కి తీసుకువెళ్తున్నారండి, కాబట్టి కొద్దిగా చింతపండు వేసినామంటే రైస్కి కూడా చాలా బాగుంటుందండి. కొద్దిగా చింతపండు నానబెట్టేద్దాం. చూడండి, చింతపండు అనేది కూడా కొద్దిగా తీసుకున్నానండి, ఎక్కువ తీసుకోలేదు. ఇడ్లీకే చేస్తున్నాము సాంబార్ అంటే చింతపండు వేయద్దండి, అలానే కూడా బాగుంటుంది. దీన్ని కడిగి నానపెట్టేద్దాము. అది ఉడికే లోపల బాగా నానుతుందండి, గొజ్జు తీసుకునేకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు సాంబార్ చూద్దాం రండి. చూడండి, సాంబార్ అనేది ఎంత బాగా ఉడుకుతా ఉందో. ఇప్పుడు ములక్కాయలు ఎంత ఉడికిందో చూసేసి ఉప్పు వేద్దాము. అర్ధం ఉడికిందండి మునక్కాయలు. ఇప్పుడు ఉప్పు వేసుకుందాము. ఇప్పుడు రుచికి సరిపోయినంత ఉప్పు చూసేసుకోండి. టిఫిన్కి చేస్తున్నాం కదా, చూసి వేసుకోండి. అలాగే కొద్దిగా ఇంగువ. ఇలా ఉడికేటప్పుడు వేస్తే ఇంగువ స్మెల్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు మూత పెట్టేద్దాము. ఇంకొంతసేపు ఉడకనించి మనం చింతపండు గుజ్జు పోసుకుందాం. సాంబార్ కూడా బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం చింతపండు గుజ్జు పోసుకుందాము. కలుపుకునేసినాను. ఇప్పుడు చింతపండు గుజ్జు పోసినాం కదండి, ఇలా ఒకసారి కలుపుకునేసి కొంతసేపు ఉడక పెట్టుకొని స్టవ్ ఆపేస్తున్నాను. సాంబార్ కూడా అయిపోయిందండి. లాస్ట్లో కొత్తిమీర వేసి స్టవ్ ఆపేస్తున్నాను. ఈ ఇడ్లీ పెట్టడానికి మనం నూనె, సోడా, ఈనో ఏది వాడతా లేదండి, అలానే పెడుతున్నాను. ఇక్కడ ఒకే ఒక చుక్క ఆయిల్ వేయకుండా ఇడ్లీ పెడుతున్నామండి. ఇక్కడ నేను బట్ట తీసుకున్నాను. ఇలా వైట్ బట్ట తీసుకోండి, అప్పుడు ఇడ్లీలు పెట్టుకునేకి చాలా బాగుంటుంది. ఇలా నానుకున్న తర్వాత పిండేయాలండి. ఇలా పిండేసిన తర్వాత ఇడ్లీ ప్లేట్లలోకి బట్ట వేసుకోవాలండి. తీసేటప్పుడు కూడా ఈజీగా వచ్చేస్తుందండి ఇడ్లీలు అనేది. అలాగే దీనికి కూడా వేసుకునేద్దాం. ఇంకొకటి అండి, గాడా బట్ట అనేసి వస్తుందండి, అదైతే ఇడ్లీలు చాలా బాగుంటుంది, చాలా రోజులు కూడా వస్తుందండి. మామూలు కాటన్ బట్ట తీసుకున్నానండి. ఇంకోటి అండి, ఇలా వైట్ బట్టే వేయాలండి ఇడ్లీకి. కలర్ బట్ట వేసినట్లయితే కలర్ అంతా ఇడ్లీకి అంటుకుంటుందండి, కాబట్టి వైట్దే వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత కూడా ఇలా మన చేతులతో ప్రెస్ చేసినట్లయితే మన ఇడ్లీకి సరిపడే బట్ట అనేది మన ఇడ్లీ గుంతల్లోకి పోతుందండి. ఇలా చేసుకోండి. ఇడ్లీ పాత్రలో ముందుగానే పెట్టేసినానండి, ఎందుకంటే నీళ్ళు అనేది బాగా కాగిందంటే ఇడ్లీలు ఫాస్ట్గా ఉడికిపోతుందండి, కాబట్టి నేను ముందుగానే పెట్టేసినాను. ఎసురు కూడా బాగా కాగుతుంది. ఇడ్లీలు పోసి పెట్టేద్దాం. మీకు ఇడ్లీలు చిన్నదిగా కావాలా పెద్దదిగా కావాలనేసి చూసి పోసుకోండి. నేనైతే ఒక గంటి పోస్తున్నాను, మీడియంగా ఇడ్లీ పెడుతున్నానండి. మీకు ఇడ్లీలు పల్స్గా కావాలంటే ఈ బట్ట ఉంది కదండి, ఇది కొంచెం లాగినట్లు పెట్టినట్లయితే ఇడ్లీలు పల్స్గా వస్తుందండి. ఇప్పుడు ఇడ్లీ పాత్రలోకి పెట్టేద్దాము. ఈ ఎక్స్ట్రా బట్ట ఉంది కదండి, ఇలా సైడ్లో వేసేద్దాం. ఇప్పుడు మూత పెట్టేద్దాం. గాలి అనేది ఎక్కడ పోకుండా మూత వేసేసినట్లయితే 12 నిమిషాలండి ఇడ్లీ ఉడికేకి. ఎందుకంటే నీళ్ళు కూడా మనకు బాగా కాగింది కదా, కాబట్టి కరెక్ట్గా మీరు అల్లారం పెట్టుకొని చూసినా కానీ ఉడికిపోతుందండి. 12 నిమిషాల తర్వాత ఇడ్లీ చూద్దామండి. ఇడ్లీకి సూపర్ డూపర్ కాంబినేషన్ అయినా అదే అండి, లింగయ్య గారి చట్నీ చేస్తున్నామండి. ఆ చట్నీకి కావాల్సిన పదార్థాలు కూడా చూద్దాం రండి. పల్లీలు, కారము. మామూలుగా మన చట్నీ అయితే మిరపకాయలు వాడతామండి, ఈ చట్నీకి వచ్చి కారమే వాడాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, అలాగే కరివేపాకు. మెజర్మెంట్ అండి, ఈ స్పూన్తో 1.5 స్పూన్ ఉద్దిపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూను జీలకర్ర. లింగయ్య గారి చట్నీకి ముందుగా పల్లీలు వేయించుకుందామండి. నూనె లేదండి, అలానే వేయించుతున్నాను.
పల్లీలు అనేది బాగా వేయించుకోవాలి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది, డిఫరెంట్గా కూడా ఉంటుందండి ఈ చట్నీ. అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా బాగా వేయించుకోవాలండి చట్నీకి, అప్పుడే చట్నీ బాగుంటుంది. చాలామంది మంట ఎక్కువలో పెట్టుకొని వేయించేస్తారండి, పైన వేగుతుంది లోపల వేగదు. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా స్లోగా వేయించుకోండి. పల్లీలు అనేది వేగిపోయిందండి, ప్లేట్లోకి తీయేద్దాం. ఇందులోనే కొద్దిగా ఆయిల్. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాము. వెల్లుల్లి రెబ్బలు ఇలా వేగిన తర్వాత మళ్ళీ పల్లీలు వేస్తున్నానండి. ఇప్పుడు మనం చింతపండు నానబెట్టాం కదా, ఈ గొజ్జు తీసుకోవాలి. మీరు అలా కూడా వేయచ్చండి, కాకపోతే గొజ్జు తీసి వేస్తే ఇంకా బాగుంటుంది. ఇందులోకే కారము. ఇప్పుడు చింతపండు పులుసు వేస్తున్నాను. స్టవ్ ఆపేసానండి. ఇది బాగా చల్లారినాక మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దామండి. ఇప్పుడు లింగాయ కార చట్నీకి ఒక పౌడర్ వేస్తాను కదండి, ఆ పౌడర్ రెడీ చేసుకుందాము. మామూలుగా పోపు పెట్టి వేయరండి దీనికి, ఇలా వేయించుకొని పౌడర్ చేసి వేస్తారండి. కొద్దిగా ఆయిల్, ఆవాలు, అలాగే మినప్పప్పు, జీలకర్ర, ఇవి బాగా వేగాలండి. ఇవి వేగినాక కరివేపాకు వేయాలి. ఉద్దిపప్పు గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేగాలండి, అప్పుడు ఆవాలు కూడా బాగా చిట్లుతుంది మనకి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము. ఇప్పుడు దీన్ని బాగా చల్లారి పెట్టుకుందామండి. స్టవ్ ఆపేసాను. చూడండి ఈ కలర్ రావాలండి ఉద్దిపప్పు కూడా. ఇది చల్లారిపోయిందండి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము. ఇందులోకి కొద్దిగా నీళ్ళు వేసుకొని పోసుకుందామండి, ఎలాగో మళ్ళీ నీళ్ళు వేయాలి కదా. మన కారం అంటే ఇలానే ఉంటుందండి, కాబట్టి ఇట్లా నీళ్ళు వేసుకోండి. రుచికి సరిపోయినంత ఉప్పు. ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి. చట్నీ కూడా అయిపోయిందండి. చూడండి ఇలా మెత్తగా రుబ్బుకోవాలండి, అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు మనం పోపు పెట్టుకున్నాం కదా ఇందాక, దీన్ని కూడా మిక్సీ పట్టుకోవాలండి. ఇది మెత్తగా పట్టుకోకూడదండి, కొంచెం బరకగా పట్టుకొని అందులో కలుపుకోవాలండి. ఇంకొకటి అండి, మీరు పొద్దున్న ఇలా చట్నీ చేసుకునేదానికి టైం లేదంటే ఈ పోపు అనేది రెయ్యి మీరు మిక్సీకి బట్టి పెట్టేసినట్లయితే పొద్దున్న లేస్తేనే ఇలా చట్నీ చేసుకుని అందులో కలుపుకుంటే చాలా బాగుంటుందండి. నిజంగా చెప్తున్నానండి, ఈ చట్నీ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. చూడండి ఇలా కచ్చాపచ్చా మిక్సీ పట్టుకోవాలండి. ఇందులో వేసేద్దాము. ఈ చట్నీ కూడా అంతే అండి, పలుసుగా ఉంటే బాగోదు, మీడియంగా ఉండాలండి. అంత గట్టిగా ఉండకూడదు, అంత పలుసుగా ఉండకూడదండి. ఈ స్టేజ్లో ఉంటే బాగుంటుంది. అంతే అండి, మన లింగయ్య గారి చట్నీ రెడీ అయిపోయింది. ఇడ్లీ కూడా పెట్టి మన 12 నిమిషాలు అయిందండి. ఇడ్లీ కూడా ఉడికిపోయింది, చూద్దామండి. చూడండి ఇడ్లీ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో. ఇప్పుడు ఇడ్లీ ఉడికిందా లేదో కూడా చూద్దామండి. ఇలా నీళ్ళు చల్లుకోవాలండి. ఇలా నీళ్ళు చల్లుకుంటే ఇడ్లీలు ఈజీగా వస్తుంది. చూసారా ఎంత మెత్తగా ఉందో. ఇలా నీళ్ళు చల్లుకునే దానివల్ల ఈజీగా ఇడ్లీలు వచ్చేస్తాయండి. ఇప్పుడు ఇడ్లీలు కూడా తీసుకుందామండి. చూడండి ఈజీగా ఇలా అంటే ఇడ్లీలు వచ్చేస్తుంది. చూసారా ఎక్కడ అంటుకోలేదండి. బట్ సైడ్ ఇంకా ఇలా అన్నామంటే చాలండి, ఇడ్లీలు అనేది ఈజీగా వచ్చేస్తుంది. మీరు ఇంకొంచెం నీళ్ళు చల్లుకోండి, ఇంకా ఫాస్ట్లో వస్తుంది. మనము తీసేసినాక 1 నిమిషం అలా పెట్టినామంటే బాగా వస్తుందండి ఇడ్లీ అనేది. నేను ఇలా తీస్తానని అలా ఇడ్లీ ఎత్తేస్తాను. చూడండి ఎక్కడ అతుక్కోలేదండి, బట్టకు కూడా ఈజీగా ఇడ్లీ వస్తుంది. అలాగే దూదిలాగా ఉందండి ఇడ్లీ. చూసారా. సాంబార్ కప్పులో పోయిచ్చేద్దాము. సాంబారు, అలాగే లింగయ్య గారి చట్నీ. ఇడ్లీలు చూడండి ఎంత వైట్గా ఉందో, మనం ఉప్పుడు బియ్యం వేసేదాని వల్ల చాలా బాగా వస్తుందండి. టేస్ట్ కూడా అదిరిపోతుంది. ఇప్పుడు టిఫిన్ ఇచ్చేద్దామండి. చూడండి బట్టకి ఏడ అంటుకోలేదండి, క్లీన్గా వచ్చేసింది. మళ్ళీ కూడా ఇలానే పెట్టుకోవచ్చండి, ఎక్కడ అంటుకోదు. మళ్ళీ మీరు ఉతికేసి పెట్టాల్సిన అవసరం లేదండి, ఇలానే పెట్టుకోవచ్చండి. ఇంకా 2-3 సార్లు అయినా ఈ ఒకే బట్ట వాడచ్చండి. చూడండి మన ఇడ్లీ మల్లెపూ లాగా సాఫ్ట్గా వచ్చిందండి. చూసారా. అలాగే చూడండి తుంచుతాను.
చూడండి, మీకు ఇప్పుడే అర్థమైపోతుంది ఎంత మెత్తగా ఉందో. చూసారా? అలాగే చూడండి, ఇడ్లీలు ఇలా ఉంటే ఎవరు తినరండి. ఇడ్లీలు నచ్చని వాళ్ళకి కూడా నచ్చుతుందండి. చూడండి, మన ఇడ్లీలు మల్లెపూ కంటే తెల్లగా, పత్తి కంటే మెత్తగా ఉందండి. చూసారు కదండి ఇడ్లీ ఎంత సాఫ్ట్గా వచ్చిందో. నేను పక్కా కొలతల్లో చెప్పానండి. ఇదే కొలతలతో మీరు వేయండి, ఇడ్లీ అనేది సాఫ్ట్గా వస్తుందండి. దానికి నేను గ్యారెంటీ అండి. ఇలాంటి మంచి టిఫిన్ ఐటమ్స్ పక్కా మెజర్మెంట్లో చెప్పిండేవి చాలా ఉన్నాయండి. ఇక్కడ క్లిక్ చేసి చూడండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.